ఇవాళ మన రాష్ట్రానికి అమిత్ షా గారు 19వ తేదీ విచ్చేస్తున్న సందర్భంగా 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఇవాళ రాజ్యాంగం పైన విశ్వాసం లేని వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని సాక్షాత్తు పార్లమెంట్లో అవమానించిన హోమ్ మినిస్టర్, స్వాతంత్ర సమరయోధులు కూడా కించపరుస్తున్న హోమ్ మినిస్టర్ అమిత్ షా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ వచ్చాం. అదేవిధంగా ఇవాళ రాజ్యాంగం పైన విశ్వాసం లేని వ్యక్తి మన రాష్ట్రానికి వస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అందరం కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కొంత నిధులు కేటాయించారు, దాన్ని ఎట్లా తీసుకుంటారు? ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. కానీ అక్కడున్న కార్మిక సంఘాలు, అదేవిధంగా ఆర్థిక రంగ నిపుణులు అందరూ కూడా మొదటి నుంచి సూచిస్తున్నది ఏమంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ పరం కాకుండా ఉండాలంటే వాటికి క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి. అదేవిధంగా సెయిల్ ఆధ్వర్యంలో దాన్ని విలీనం చేయాలని చెప్పి కోరుతూ వచ్చారు. మీరు ఇక్కడ సెయిల్లో విలీనం చేయడంలే, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడంలే. ఇవాళ 11,500 కోట్ల రూపాయలు అప్పులు ఇప్పిస్తాం, అప్పులు తీసుకోమన్నంత మాత్రాన అది సమస్య పరిష్కారం కాదు. దానికి సమీపంలోనే అనకాపల్లిలో ఏదైతే మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తూ ఉన్నారో దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని చెప్పి మన వాళ్ళు కోరుతూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి లేదని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే మామూలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ కలిగిన స్టీల్ ప్లాంట్ అది. టాటా స్టీల్ కంటే కూడా ఇవాళ దీనికి ఎక్కువ పేరుంది. అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న దాన్ని అతుకుల బంతగా చేసి ఇవాళ మిట్టల్ స్టీల్ ప్లాంట్ని తెచ్చి దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి, ప్రైవేటైజేషన్ జరగకూడదు. భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ ముందుకు పోవాలి అంటే ఖచ్చితంగా క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి. అదేవిధంగా సెయిల్ ద్వారా దాన్ని విలీనం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ను కార్మిక సంఘాలు కూడా పునరుద్ఘాటిస్తూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి మేము పూనుకుంటాం. ఏదైతే ఇవాళ ప్యాకేజీ ప్రకటిస్తూ ఉన్నారో అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే, అది శాశ్వత పరిష్కారం కానే కాదు.